ఈ వారం కొంచెం సకాల గ్రామంలో ఈ సంవత్సరానికి మూడో సంవత్సరం కలిసి మొదలుపెట్టడం నాకు చాలా సంతోషం ఉంది. అలాగే మన రాజేంద్ర మండలం చెన్నై భగవతి రెడ్డి సార్ గారు సార్ ఇలా సకాల గ్రామంలో అన్నదాన ప్రార్థన సాధించారు. టమాటో చెప్పాలని సార్ మన కోసం మాకు వ్యతిరేక శక్తి ఉంది, వాళ్ళని జైలు చేస్తాం లేదంటే షూట్ చేస్తాం. అద్భుతమైన రాజుల్లో మహారాష్ట్రలో గుజరాత్లో బాలా గంగాధర్ తిలక్ మీరంతా పేరు వింటారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు, బాగా గుణగీతాలు ఉదరాంచి ఆయన ఈ ఇటువంటి కార్యక్రమాల్లో ఇంత ప్రజలెక్కించుకు వస్తాయి. దేశానికి స్వతంత్రం కొరకు కానీ వేరే సంఘీభావం కానీ రాజనీతి గురించి మాట్లాడితే కావు కనుక అనే ఉద్దేశంతో వినాయక చవితి వినాయకుని మన గ్రామంలో ప్రతిష్ఠించి మంచి ఆలోచన అన్ని కులాలు అన్ని మతాలు అందరూ పెద్ద చిన్న ఆడ మగ పాప అన్ని కులాలు కలిసి పండుగ జరుపుకుంటుంది. ఆ సందర్భంలో మనము దేశానికి స్వతంత్రం ఎట్లా తేవాలా, ఎట్లా ఏం జరిగింది, ప్రస్తుతం ఏ సేవలు ఉన్నాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు పిటిషన్లు పెట్టినా మనం భయపడకూడదు, చివరికి ప్రాణాలపైన భయపడకూడదు, మనం సంఘటితంగా ఉండాలని సంకల్పంతో 1883 వినాయక 93లో వినాయక చవితిని అట్లా బాలకంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అది పశ్చిమ గుజరాత్ రాష్ట్రంలో బాగా వ్యాపించింది. అదేవిధంగా దేశం మొత్తం కూడా నేడు అదే నాటి అదే స్ఫూర్తితో జరుపుకుంటున్నారు. అంటే అన్ని కులాలు ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా అన్ని దానాల కల్లా అన్నదానం విన్నాను. ఎందుకంటే అది దానం చేయడం చాలా మంచిది. మరియు ఇంకోటి మన ముస్లిమ్స్ అయిన మన సోదరుడు హసన్ గారు ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమానికి నడపడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే కుల మతాలకు అత్యధికంగా అనిపిస్తుంది. ఇంకా జరుగుతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరిలో రావాలా, ప్రతి కులంలో రావాలా, ఐక్యమత్యం అట్లా ఉన్నప్పుడే మనము ఇండియన్స్ కింద మనము నేర్చుకుంటాం. అప్పుడు ఇట్లాంటివి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఈ గ్రామంలో ఇక్కడ జరుగుతుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన అతను కూడా ఉమెన్స్ కింద జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఆయన ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నాడు. అంటే స్కూల్స్ విషయంలో కానీ ఇంకోటి ఏదైనా సామాజిక కార్యక్రమాలు ఏదైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే అలా నాకు ఏదైనా ఒక ఆపద ఉందన్నా, నాకు ఆర్థికంగా ఏదైనా అవుతుందంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ స్పందిస్తూ ముందరెళ్తూ చాలా రోజుల నుంచి నేను రిపోర్ట్ చేస్తున్నాను. అక్కడికి ప్రోగ్రామ్ తమ్ముడు ఆల్రెడీ మా ఊళ్ళో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాను చెప్పాను. కానీ వాళ్ళ చదువు మాత్రం వాళ్ళ ప్రోగ్రామ్ కానీ ఏమైనా వేస్తున్నారు వాళ్ళు కూడా మాట ఉన్నారు. మీ దగ్గర ఉందని చదువుతాను, మేము మాత్రం కంపల్సరీ చాలా 2 వేలు కానీ మేము ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తాం, మీ దాన్ని నిర్వహిస్తాం, మీ ఫోటో ఇస్తాం. మా ఊళ్ళో ఏమనుకున్నప్పటికీ మేము వేరు పెట్టి లేదు. మీరు వచ్చిన రాజున మేము వచ్చి మీ దాని మీ ఫోటో వేసి మేము